ఈరోజు రఘునందన్ రావు గారు పత్రికా సమావేశం ఏర్పాటు చేసి పత్రికతో మాట్లాడిండు. ఏం మాట్లాడిండు రఘునందన్ రావు గారు? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గురించి ఇవాళ మాట్లాడిండు. ఇన్ని రోజులు ఏం మాట్లాడిండు? గాంధీ హాస్పిటల్లో జరిగినటువంటి అగాత్యాలకు కూడా సపోర్ట్ ఇచ్చి రేవంత్ రెడ్డి గారిని శభాష్ అని కాంగ్రెస్ పార్టీ గొప్ప అని చెప్పిన రోజు ఉన్నాయి. అనేక సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీని గొప్ప అని మాట్లాడిండు. ఇప్పుడు కేవలం కూడా మరి దేనికోసమో తెలియదు, అధికారం కోసమా అధ్యక్ష పదవి కోసమో తెలియదు మాట్లాడే సందర్భం ఖచ్చితంగా అనిపిస్తుంది. ఎందుకంటే రఘునందన్ రావు గారు ఇంకో మాట మాట్లాడుతున్నాడు. మరి ఆయన 16,03,000 పైచిలకు మెదక్ పార్లమెంట్లో ఓట్లుంటే ఆ ఓట్లను గెలిచినటువంటి నాయకుడు, పార్లమెంట్ సభ్యుడు గెలిచిన నాయకుడు రఘునందన్ రావు గారు. అందులో బీసీల ఓట్లు ప్రధానంగా కనీసం 13 లక్షల జనాభా పైచిలకు ఉన్నటువంటి ఓట్లతో నువ్వు ఎంపీ గెలిచినావు. ఇవాళ కవిత మన బీసీయా అంటున్నావు. మరి వాస్తవం మేము అడుగుతున్నావు, ఒక బీసీగా అడుగుతున్నా, యునైటెడ్ పూలే ఫ్రంట్ నాయకుడుగా సబ్బండ వర్గాల 70 కులాల నాయకత్వంతో వహిస్తున్నట్టు నాయకుడు మాట్లాడుతున్నా. మరి వాస్తవం ఎస్ రఘునందన్ రావు గారు, మరి నువ్వు కూడా మరి బీసీల కోసం మాట్లాడకపోవడం కారణం ఏంది అంటున్నా. మరి 13 లక్షల ఓట్లు వేయించుకొని గెలిచిన ప్రజాప్రతినిధిగా మరి నీకు బీసీల ఓట్లు వద్దా? నువ్వు ఒక బీసీ కాదు కదా, మరి నీకు బీసీల ఓట్లు వద్దా? చెప్పు మరి స్పష్టంగా, నేను బీసీని కాదు కాబట్టి నాకు బీసీల ఓట్లు వద్దు. మరి ప్రశ్నించే ముందు ఆలోచించుకోవాలి కదా. అంటే బీసీల రాజ్యాధికారం వద్దా? నువ్వు మీరు గతంలో ఇచ్చి ఉంటే బాగుండు అంటారు. మరి ఇప్పుడు నువ్వు ఇప్పిరాదా? నీకు అవకాశం ఉంది, కేంద్రంలోని సర్కారు ఉంది, కేంద్ర ప్రభుత్వం నీ మాట వింటుందని నువ్వు చెప్పుకుంటున్నావు. ఖచ్చితంగా రాష్ట్రపతి దగ్గరికి పోవాల్సిన అవసరం ఉంది. మరి ఇలా వాస్తవాన్ని కూడా చీకటి ఒప్పందం కాంగ్రెస్ కు బీజేపీ ముందుకు స్పష్టంగా మాకు అవపడుతుంది. ఎందుకు అంటున్నంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తున్నది? ట్రిపుల్ టెస్ట్ ఆధారంగా గవర్నర్ దగ్గర నుంచి లేక రాష్ట్రపతికి పోయిందంటుండు. మరి రాష్ట్రపతి గారు సుప్రీంకోర్టు ఏం చెప్పింది? 3 నెలలకు మించి చట్టం తెచ్చేటువంటి విధానాన్ని ఇమీడియట్లీ రాష్ట్రపతి దగ్గర నుంచి బయటికి వెళ్ళిపోవాలని చెప్పిండు. మరి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పంపించి చెప్పట్లేదు. మరి బీజేపీ కేంద్ర సర్కార్ రాష్ట్రపతి దగ్గర ఎన్ని రోజులే వచ్చి చెప్పట్లేదు. మరి మీ ఇద్దరు చీకటి ఒప్పందంలో భాగమే కదా. బీసీలకు రాజ్యాధికారం దూరమే కారణం కదా. ఇప్పుడు ఆదామయ్యాల మీద ఏదో కోర్టు చెప్పిందని కాంగ్రెస్ పార్టీ పోవడం, దానికి నువ్వు వచ్చేసి కాంగ్రెస్ పార్టీ చేయాల్సిన పని కాంగ్రెస్ చేయలే అని చెప్పి మరి బీజేపీ చెప్పాల్సిన పని బీజేపీ చెప్పకపోవడంలో మరి కారణం ఏంది? అంటే బీసీలను చిరుచూపా నీకు? ఇంకో మాట చెప్తున్నా, మరి ఆనాడు మరి మూలాల కోసం చెప్తున్నా, మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పిండు, నా స్కూల్ ఇది, నా కాలేజ్ ఇది, నా ఉద్యోగం ఇది అని చెప్పిండు చాలా క్లియర్గా. మరి మరి నువ్వు కూడా అట్లా చెప్పుకోవాలి, నీ మూలాలు ఎక్కడ ఉన్నాయి, మరి నువ్వు ఎక్కడ పనిచేసినావు. మరి వకీల్ సాపుగా మరి న్యాయవాది వృత్తి వాయిస్తున్నప్పుడు మా సంపన్న వర్గాలకు పనిచేసే వ్యక్తిగా మరి వకీల్ చేస్తే మా అన్నకు జీతం సంథింగ్ డబ్బులు వస్తున్నాయి కదా, పని చేసుకుంటా అనుకుంటున్నా. మరి పని చేసేటప్పుడేమో ఎంఐఎం కోసం పాటిస్తున్నావు. మనం పోటీ మాట్లాడేదేమో మరి కాంగ్రెస్ పార్టీ పక్షాల పక్కన మాట్లాడుతున్నావు, పనిచేసేదేమో బీజేపీ గురించి మాట్లాడుతున్నావు. మరి నువ్వు కూడా చెప్పాలి కష్టంగా ముఖ్యమంత్రి చెప్పినట్టుగా నీ మూలాలు ఎక్కడివి, నీ ఆది మూలాలు ఎక్కడివి. నేను గతంలో మర్చిపోలేదా? ఇదే టీఆర్ఎస్ పార్టీలో మరి ఆనాడు యూత్ ప్రెసిడెంట్ కోసం వచ్చి అవకాశం అడిగితే జగ్గాడి రాకపోగా నీకు అవకాశం వస్తే మరి సంగారెడ్డికి వెళ్ళి బిహెచ్ఎల్ దాకా ర్యాలీ పెట్టిన పరిస్థితి కనిపించలేదా? బీఆర్ఎస్ పట్ల పనిచేయలేదా? ఇవన్నీ విషయాలు మర్చిపోయి ఏదో ఇప్పుడైనా మొత్తం ఫ్రెష్గా వచ్చేసినా నేను చెప్పేదే వాస్తవం, నేను చాలా వకీల్ని, చాలా తెలివికల్లా వాదని చెప్పి మాట్లాడితే కాదు కదా. నేను ఖచ్చితంగా చెప్తున్నా, నిర్ణయం ఖచ్చితంగా బీసీల పట్ల ఉండాలి. బీసీల కోసం మాట్లాడే ఏ నాయకుడైనా మేము గౌరవిస్తాం. ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ మాట్లాడిండు, గొంగలి పూజను ముద్దు పెడతా అన్నాడు. రాష్ట్రం అవకాశం కోసం పనిచేసే నాయకుని గౌరవిస్తా అన్నాడు.